మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మన సింగరాయకంలో ఒక సరికొత్త మూవీ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఆ మూవీ ఏంటని ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. అసలు ఆ మూవీ పేరు ఏంటి మీకే షాక్ అవుతారు. సో నాను బోటుకు పోరవి, అసలు ఈ పేరేంటి, అసలు ఈ మూవీ ఏంటి డిఫరెంట్గా ఉంది, అసలు దీని కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ లాంగ్వేజ్ ఏంటి అలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి సో అర్థం అవ్వాలి. సో ఈరోజు అయితే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ అండ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ ఒక వ్యక్తినండి, తనే బ్లాక్ స్టార్ ప్రకాష్ గారు. ఒకసారి తను మాట్లాడి తెలుసుకుని ఎందుకు ఈ మూవీ తీయాలనుకుంటున్నారు, అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి తను మాట్లాడి తెలుసుకుందాం రండి. ఇక్కడ నేను చెప్పాను కదండి, ఇక్కడ హీరో కానీ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ మన బ్లాక్ స్టార్ ప్రకాష్ గారే అని చెప్పేసి మనం చెప్పేసాం. ఒక్కసారి సార్ మాట్లాడి తెలుసు, ఎందుకంటే ఈ నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది మూవీ. హాయ్ సార్. హాయ్ మేడం. సో ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది వచ్చేసరి ఇక్కడే చీరాల పక్కన ఓకే రుద్రమాపురం. ఓకే ఇక్కడ అంతే ఏంటంటే సింగరాకొండ ఏంటంటే మన లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుందని ఇక్కడ పెట్టాం. ఈ మూవీ పేరు చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంది, నాను బోటుకు పోరవి అంటే అసలు ఈ లాంగ్వేజ్ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఈ మూవీ పెట్టడానికి కారణం ఏంటి సార్? సినిమా పేరు వచ్చేసరికి నాను బోటు పోరం అంటే తెలుగులో నేను వేటగాన్ని. అసలు మూవీ తీయడానికి ఏంటంటే మేడం, మా వాళ్ళు తెలుగు బాగా మాట్లాడతారు, తెలుగు బాగా అర్థమవుతుంది. అయినా దీన్ని తెలుగులోను మా భాషలోను తీయడానికి గల కారణం ఏంటంటే, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరూ కూర్చొని ఉంటారు కదా, నేను మా ఫ్రెండ్స్తో మా భాషలో మాట్లాడుతున్నప్పుడు నలుగురు ఎగతాలు చేసేవాడు. నేను అప్పుడు లైట్ తీసుకునేవాడిని, ఎందుకంటే మన దగ్గరకు వచ్చి ఎవరైనా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడినా కూడా మనం అలానే ఎగతాలు చేస్తాం, మనకు అర్థం కాదు కాబట్టి. సరే అది అయిపోయింది. 3 years బ్యాక్ జాతి రత్నాలు అనే కామెడీ షోకి నేను 2 సార్లు సెలెక్ట్ అయ్యాను. ఫైనల్ రౌండ్లో ఫెయిల్ అయ్యాను. అక్కడ మావాడు అంటే మా ఏరియా అతను అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న ఏదైనా ఒక అవకాశం ఉంటే చూడొచ్చు కదా అని మా భాషలో అడిగితే ఆయన కోపంతో నన్ను పక్కకు తీసుకొచ్చి నీకు అసలు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదా, అందరి ముందు మన భాష మాట్లాడితే మనం పొరుగు పోయిద్ది, మన వాల్యూ ఏమైపోయింది అంటే నాకు అర్థం కానిది. మన వాల్యూ అనేది మాట్లాడే భాషలో ఉండదు, మనం మాట్లాడే పద్ధతిలో ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకున్నా, అంటే మనోడికి దగ్గర మనం భాషలోనే మాట్లాడడానికి కూడా మన వాల్యూ లేదు. అంటే దీన్ని కొంచెం పైకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే మా భాషలోనే స్టాండప్ కెమెరా స్టార్ట్ చేశాను. మా మత్స్యగారు గ్రామాల్లో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలకి నేను మామూలుగా స్టాండప్ కామెడీ, అందరూ బాగా ఎంజాయ్మెంట్ చేస్తారు. అది కాకుండా నాకు ఇన్కమ్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కితే కొంత అమౌంట్ ఇస్తారు, అంటే నేను ఇల్లు గడుపుకునే అంటే ఇల్లు అయితే గడిచిపోయింది. అయినా దాన్ని వదిలేసి మూవీ తీయడానికి గల కారణం ఈ స్టాండప్ కామెడీ వల్ల కూడా మా చుట్టుపక్కల ఏరియాకే పోతుంది. మొన్న రీసెంట్గా చీరాల్లో వెళ్ళి మా భాషలో నేను ఫోన్లో మాట్లాడుతున్నా, ఇదేం భాష అంటున్నారు. ఒక్క మాట అండి, బాహుబలిలో కిలికి భాష ఏ స్టేట్ ఏ దేశమో కూడా తెలియదు, కానీ దాన్ని కిలికి భాష అని అందరూ కరెక్ట్గా చెబుతున్నారు. అంటే మన దేశంలో మన రాష్ట్రంలో 4 జిల్లాలో 200 గ్రామాలు ఉన్న ఊరు దాదాపు 1 million లక్ష మంది 10 లక్షల దాకా జనాలు. అంటే ఇంతమంది గ్రామాలు ఉన్న మన రాష్ట్రంలో అంటే మా భాషను గుర్తించలేదు. అంటే మమ్మల్ని ఏదో పైకి లేపాలి, ఏదో మమ్మల్ని హైలైట్ చేసుకోవాలనేసి ఈ సినిమా తీయట్లా. అంటే మేము కూడా ఉన్నాం, మా పట్టపు రాజులం అనే వాళ్ళు కూడా ఉన్నారు అనే దానికోసమే. ఇదంటే ఏంటంటే ఒక సినిమా ఇండస్ట్రీ. అంటే ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది సార్? ఇది వచ్చేసరికి తెలుగులో వచ్చేసరికి నేను వేటగాన్ని. దీని అర్థం ఏంటంటే అందరికీ మత్స్యకారుడు కష్టపడతాడు అనేది తెలుసు, ఆ కష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఆ కష్టం ఎలా ఉంటుందో అంటే మా వాళ్ళతో మత్స్యకారులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇది సినిమాలో ఉండే డైలాగ్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సినిమా ఎలా ఉంటుందో. సముద్రంలో ఉండే తిమింగలాలకే భయపడిన తిమ్మిరి నా కొడుకులం, అలాంటిది ఇలాంటి బచ్చగాలికి ఎలా భయపడతాంరా. ఈ డైలాగును బట్టి మీరు సినిమా ఎంత మాస్గా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. దీంట్లో ఒక దర్శకుడు ఉద్దేశపరంగా ఆలోచించి రాసుకుని సినిమా తీయడం వేరు, అనుభవంతో కూడిన వ్యక్తి రచించి సినిమా తీస్తే ఎలా ఉంటుందో
ఈ మూవీలో అయితే. ఫస్ట్ టైం చూస్తున్నాను, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరే హీరో, మీరే డైరెక్టర్, మీరే నిర్మాత. అసలు ఎలా సార్ ఇంత అమౌంట్ పెట్టడానికి కారణం? అంటే మీరు చూస్తే మధ్యకారులు అంటున్నారు, సో ఇంత స్టోరీ చూస్తే కొంచెం మరీ డల్ అనిపిస్తుంది. బట్ ఈ మనీ పెట్టడానికి ఎక్కడి నుంచి సార్? ఎవరు సపోర్ట్ చేశారు? మాకైతే మత్స్యకారులో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళు. అంటే నేను ఒక్కనేనే కాదు, నా వెనకాల మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రోత్సాహం ఉంది. దాంట్లో నేను కొంచెం ముందుండి, దీంట్లో డైరెక్టర్ అవడంటే వేరే అతను వచ్చి మా భాషలో చేయాలంటే చేయడు. కానీ ఇది ఒక భాష అంటే కాదు, 2 భాషల్లోను, తెలుగులోను అంటే మా భాషల్లోను. తెలుగులో రిలీజ్ అయ్యింది, కానీ కన్ఫామ్గా మా భాషలో కూడా రిలీజ్ కావాలి. ఆ ఉద్దేశంతోనే మన వాళ్ళని అంటే మా భాష ఉందని తెలియజేయాలంటే కన్ఫామ్గా మూవీ తీస్తేనే అది పైకి వెళ్ళేది అని ఒక ఉద్దేశంతో సినిమా తీయాలని దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి ఇదే ప్లాన్. స్టోరీ అనేది ఒక్క కాన్సెప్టే కాదు, మొత్తం 5 కాన్సెప్ట్లో ఉంటుంది. అది స్టోరీ అనేది నేను ఇప్పుడు మాట్లాడుకోకూడదు, నేను తర్వాత ఉండే కొద్ది తెలిసిద్ది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా తక్కువ అనే లెవెల్లో అయితే ఉండదు. నాకున్న టాలెంట్ అంటే మాకున్న ఆప్షన్లో సముద్రమే కాబట్టి సముద్రం మీద నేను ఎన్ని విధాలుగా చూపించగలిగాను. ఒక యాక్షన్ అనే కాదు, ఫైట్ సీన్స్ కానీ ఏది కానీ మొత్తం సముద్రం మీదే, పడవ సీన్స్ కానీ ఏదైనా కానీ మేము. ఓకే, మీరు ఈ మూవీ చూస్తున్నారు కదా, ఈ మూవీ తీసేటప్పుడు మీరు ఎవరిని ఈ మూవీలో పెట్టుకోవాలనుకుంటున్నారు? అంటే మీకు సంబంధించిన మధ్యకారులు పెట్టుకోవాలనుకుంటున్నారు, లేకపోతే బయట నుంచి సెలబ్రిటీస్ ని వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేపిస్తారనుకుంటున్నారు? సెలబ్రిటీస్ అనేది నేను తీసుకురానండి. టాలెంట్ ఉన్న వాళ్ళని చూసి, నాకు సినిమాకి తగ్గిన వాళ్ళని చూసి మేము పెట్టుకుంటాం. ఇది అంటే మెయిన్గా అయితే సెలబ్రిటీస్ అనేది మన సినిమాలో అయితే ఉండరు. మీ వాళ్ళని పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి సార్? కన్ఫామ్ గా పెట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం తెచ్చేది పెద్ద క్యామ్, వాళ్ళ వల్ల నాకు డిస్టర్బెన్స్ అంటే ఎక్కువ టేకులు పడింది అంటే మాత్రం ముందుగానే చూసుకొని కరెక్ట్గా అయిన వాడిని చెక్ చేసుకొని మేము తీసుకుంటాం. ఎందుకంటే ఒకరోజు వేస్ట్ అయినా లక్షల్లో కూడిన వ్యవహారం కాబట్టి దాన్ని చూసి దానికి తగిన వ్యక్తిని అయితే మేము పెట్టుకోవడం. ఫస్ట్ మూవీ అయితే ఫస్ట్ మూవీ మేమందరం గర్వపడేలాగా ఒక తీయాలనే ఒక ఉద్దేశంతో ముందుకైతే వేస్తున్నాం మేడం. హీరోయిన్ ఎవరు? ఈమె మేడం, మా అదృష్టమైన ఒక గొప్ప శక్తి. సూపర్ గా ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ నెల్లూరు. సో మన తెలుగు వాళ్ళని పెట్టి మూవీ తీస్తున్నారు, నిజంగా చాలా బాగుంది. మరి ఇంతకుముందు మీరు చాలా మూవీస్ చేశారని చెప్పేసి విన్నాం. ఇన్ని మూవీస్ చేసి ఇలాంటి చిన్న మూవీకి ఒప్పుకోవడం కారణం ఏంటి మేడం? చిన్నదాన్ని ఎందుకు అనాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పెద్ద అని ఏం లేదు, ఆర్టిస్ట్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి చేయాలి. బట్ ప్రకాష్ గారు స్టోరీ చెప్పినప్పుడు నాకు నచ్చింది, అందుకే చేస్తా అని చెప్పాను అనమాట. ఇంతకుముందు మీరు ఏ మూవీస్ చేశారు మేడం? నోయల్ గారితో చేశాను రీసెంట్ గా, బహిర్భూమి. అక్టోబర్ 4th రిలీజ్ అయిన మూవీ, ప్రైమ్ లో కూడా వస్తుందండి త్వరలో. ఓకే, సో అంత మంచి మూవీస్ చేసి ఈ మూవీకి ఒప్పుకోవడం నిజంగా చాలా గ్రేట్. సో మాకు ఒక ఇన్స్పిరేషన్ గా మీరు నిలిచారు. నిజంగా ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడికి రావడం? ప్రజెంట్ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపిస్తుంది మీకు విని? ప్రకాష్ గారు చెప్పినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు అంటే మా వాళ్ళ భాష, మా భాష అని, మాది అని ప్రస్తావిస్తున్నారు. ఓకే, బట్ అందరివి ఒకటే అండి. బట్ అంటే మనం ఎదురు పడినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే మనం పడ్డ స్ట్రగుల్స్, బాధలు, వీటిని పుట్టుకొస్తాయి అన్నమాట. మనం ఏదైనా చెయ్యాలి, సాధించాలి అని అన్నప్పుడు అది సార్లో కనిపించింది. బట్ అందరూ ఊరు వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయాలి ప్రకాష్ గారికి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇదే బహిర్భూమి మూవీ చేసినప్పుడు నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో అక్కడ ఆ మూవీ చేయడం జరిగింది. మా ఊరి ప్రజలంతా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఒక ఊర్లో మన ఊరి వాడు సినిమా చేస్తున్నారు అన్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మేడం, ఈ మూవీ స్టోరీ విన్న తర్వాత మీ రోల్ ఇది అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? రోల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా, ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది ఏంటి, ఒక స్క్రీన్ మీద కనిపించాలనుకుంటారు. నేనైతే స్క్రీన్ మీద కనిపించడమే కాదు, ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఎవరైతే ఆ క్యారెక్టర్ ని బాగా పండించి ప్రేక్షకుల్ని వాళ్ళని మెప్పించగలిగితేనే ఆర్టిస్ట్. సూపర్. సో ఈరోజైతే హ్యాపీ అవుతారు మేడం? ఫుల్ హ్యాపీ అండి. అంటే సినిమా చేయడమే హ్యాపీ. ఎందుకంటే కొన్ని వందల మంది ఇందులో పని చేయడం జరుగుతుంది, పని కల్పించడం జరుగుతుంది. సినిమా అంటేనే, సినిమా అనేది ఒక మహాసముద్రం, ఆ సముద్రంలో మూవీ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మంచి హీరోయిన్ ని పెట్టేసి అయితే మీరు మూవీ తీస్తున్నారు. నిజంగా
బాగుంది సార్, మీ మూవీ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈవినింగ్కి వచ్చేసిన గెస్ట్ ఎవరు సార్ ఇక్కడ? నిజంగా చెప్పాలంటే అతనికి ఈ రోజు నైట్ అంతా నిద్ర లేదు. హార్డ్ వర్క్లో ఉండి కూడా సార్ అని పిలవగానే మా కోసం ఉదయాన్నే వచ్చి మా పక్కన నించున్న వ్యక్తి మా మౌలాలి గారు సార్, కనిగిరి నియోజకవర్గం సార్. హాయ్ సార్, చెప్పండి మేడం. మీ పేరెంట్స్ సార్? నా పేరు కసునూరు మౌలాలి, ఓకే, ఎక్కడి నుంచి వచ్చా? కనిగిరి నుంచి. కనిగిరి నుంచి. సో ఇంతకు ముందు ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? నేను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంగానే ఉంటాను. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి కనిగిరి నియోజకవర్గ బీసీఎల్ ప్రెసిడెంట్ నేను. ఓకే, అంటే ఒక 15 సంవత్సరాలు మైనార్టీ సెల్గా చేశాను, తర్వాత బీసీఎల్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. విషయం ఏంటంటే మాకు రాజకీయాలు, తర్వాత రియల్ ఎస్టేట్ గత 20 సంవత్సరాల నుంచి కూడా అదే బిజీగా ఉంటాం. ఈ సినిమా రంగం అనేది ఇంట్రెస్ట్ ఉంది, అంటే చేయాలి అనేది, కానీ ఫీల్డ్ మనకు టైం కుదరదు అనే ఉద్దేశం మీద కొంచెం బ్యాక్వర్డ్ అవ్వటం జరిగింది. ఈ మధ్య కాలంలో గత 15-20 రోజుల క్రితము ఒక సినిమా అంటే చేయాలి అని అనిపించి మా పాప పేరు మీద సమీరా పిక్చర్స్ దాని మీద డార్క్ డీల్స్ అని చెప్పేసి చేయటం జరిగిందండి. ఆ స్టోరీ కిరణ్ గారు డైరెక్టర్ గారు ఇప్పుడు వచ్చారు చూసారా, నాకు 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి పరిచయం బాగా. ఎప్పటి నుంచి చెప్తున్నా నా సినిమా తీద్దాము, 2-3 సినిమాలు కూడా తీశాడు. తీద్దామంటే ఇది మనకు టైం కుదరదు, తర్వాత మనకు దాని మీద కొంచెం అవగాహన కలగాలి అంటే చెప్పాడు. లాస్ట్కు అది మనకు అవకాశం వచ్చింది, కిరణ్ కూడా ప్రోత్సహించడం వల్ల చేసాము. తర్వాత ఒక సబ్జెక్ట్ కావాలని చెప్పాము. అంటే ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారితో ప్రజలతోటి సంబంధాలు ఎక్కువ ఉంటాయి మాకు. మనం సినిమా తీయటం అంటే ఎలాంటిదంటే అలాంటిది తీస్తే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక బాగోదు కదా అనే ఉద్దేశం మీద సబ్జెక్ట్ గురించి అడగడం జరిగింది. డ్రగ్స్, గంజాయి డ్రగ్స్ అంటే గత యాక్చువల్గా చెప్పాలంటే ఒక 15, 18, 20 సంవత్సరాల నుంచి ఈ డ్రగ్స్ కలపట పడతారు. ఎలాగా డ్రగ్స్ కలపట పడతారంటే, నేను బీసీసీఎల్ ప్రెసిడెంట్కి ఇచ్చినప్పుడు నేను విజయవాడ వెళ్ళానండి. అంటే నాకు రియల్గా జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను, అది కూడా కిరణ్ గారికి చెప్పాను. దాన్ని బట్టి ఈ సినిమా తీసాము. వెళ్తే లాడ్జీ తీసుకున్నాను, అక్కడ మా ఫ్రెండ్ లాడ్జీ. అక్కడ నైట్ ఉన్నాను, పక్క రూమ్లో వీళ్ళు గంజాయి కుర్రోళ్ళు మొత్తం 4 నెంబర్స్, అంటే చిన్న సైజు. ఆ 4 నెంబర్స్ వచ్చేసి మమ్మల్ని వాచ్ చేస్తా ఉన్నారు. నా కుర్రోళ్ళు 15-20 మంది నాతోటి కలిసి పార్టీ చేసుకుని వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని స్ట్రైట్ అయ్యి పండుకున్నాను. పండుకుంటే అక్కడ ఈ 4 నెంబర్స్ వచ్చి మొత్తం లోపల ఉండే నా ఈ మనీ ఇవన్నీ తీసుకొని వాళ్ళ చొక్కాలు లేవు అనమాట, చొక్కాలు లేవు. వెళ్తుంటే వెళ్ళేటప్పుడు నాకు అది కొంచెం తగిలి కింద పడ్డది. అది ఆ సౌండ్ తోటి చూడంగానే ఈ కుర్రోళ్ళు చెమట్లు బట్టి అంత గందరగోళం పట్టుకొని ఇంకా ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు నా మీద కొంచెం దాడి చేయడం జరిగింది. అంటే ఇట్లా ఉంటుందా అంటే గంజాయికి బానిసైన కుర్రోళ్ళు వాళ్ళు ఎంత 18 నుంచి 20 సంవత్సరాల లోపే వాళ్ళని ఆ ఒక మెరుపులాగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అర్థం కాలేదు. తర్వాత కిందకి వెళ్ళడం జరిగింది. తర్వాత లార్జీ కుర్రోని పిలిచి చెప్పడం జరిగింది. తర్వాత ఉదయాన్నే మళ్ళీ అతన్ని తీసుకొచ్చి పట్టుకోవటము ఇవన్నీ జరిగినాయి అనమాట. ఈ స్టోరీ అనేది ఏంటంటే ఈ విధంగా ఉంటుందా అనేది కొంచెం ఇది ఉంది. దాని మీద కుర్రోళ్ళు మత్తుకు గంజాయికి బానిస కాకూడదు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతూ ఉంటారు, చదువుకోవాలి అనే కాన్సెప్ట్ మీద నన్ను ఈ మధ్య కాలంలో డార్క్ డీల్స్ అని, అంటే నైట్ టైం ఎక్కువ ఈ డ్రగ్స్ ఇవన్నీ సప్లై చేయటం కానీ, ఈ పోలీసులు కొట్టుకోవటం కానీ, తల్లిదండ్రులు బాధపడటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్లు తీయటం జరిగింది. పూర్తి అయిపోయింది సినిమా కూడా. అది ఇంకొక 1 monthలో రిలీజ్ అవుతుంది. అది తీయటము తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా యాక్సెప్ట్ చేశాడు, మంచి సబ్జెక్ట్ తీసుకున్నారని. అలాంటి మూవీలు తీయటం అనేది నెక్స్ట్ కూడా ఒక 2-3 కోట్లతోటి బడ్జెట్ తోటి పెద్ద సినిమా, అది కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలనేది ఒక ఆలోచన. తర్వాత ఈ సింగరాయకొండ విషయానికి వస్తే కిరణ్ గారు ఫోన్ చేశాడు, తమ్ముడు ఫోన్ చేశాడు, ఇట్లా రావాలి సార్ ఇదని. అంటే నాకు కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పాను. తప్పకుండా రావాలన్నా సరే. ఇంకా మన ప్రాంతంలో వ్యక్తి కంపల్సరీ ఈ సముద్ర తీరంలో జరిగే సిచ్యువేషన్లు వాళ్ళు పడే కష్టాలు అని కొంచెం స్టోరీ చెప్పాను. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే సినీ చరిత్రలో మీరు చూడండి, సముద్రం మీద చేసినటువంటి సినిమాలు ప్రతి ఒక్కటి కూడా హిట్ అయినాయి. ఇప్పుడు కష్టంగా ఉండొచ్చు, అంటే అతని టాలెంట్ ఏందో, ఈ మృత్యుకారులు కష్టం ఎలా పడతారో పవర్ అలా ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా. కష్టం ఉంటుంది, పవర్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఈ యాక్షన్ ఉంటుంది. ఈ సినిమా చూస్తే వీళ్ళ యొక్క విలువ ఏంటి ప్రజలకు తెలియాలి.
ఆ పవర్ కూడా తెలియాలి. అంటే మనం కష్టపడుతున్నాం, తిరుగుతున్నాము, సంపాదిస్తున్నాం అనేది కాదు. ఈ పబ్లిక్ లేకి వెళ్ళగానే ఇటు చేపలోళ్ళని అది అనేది అని అంటారు. అలా కాకుండా ఒక గౌరవప్రదంగా ఉంటది ఈ సినిమా. అలా ఉంది స్టోరీ. రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది. రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉంటది. ఈ సినిమా రిలీజ్ అయితే కంపల్సరీ మంచిగా రిలీజ్ అవుద్ది, మంచిగా సక్సెస్ అవుద్ది, నాకు నమ్మకం ఉంది. తమ్ముడు బాగా తపన పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఆ తర్వాత కంపల్సరీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ నేను రాగానే వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరిని వాచ్ చేస్తున్నా. అంటే మా డ్యూటీ ఏంటంటే రాజకీయమైనా, రియల్ ఎస్టేట్ అయినా, సినిమా ఫీల్డ్ అయినా రాగానే కుర్రోళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి పొజిషను, ఎవరు ఇట్లా అనేది ఎక్కడికి యాక్టర్స్ని ఎక్కడికి ఎత్తుకొని ప్యాడింగ్ ఆర్టిస్టులను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు తమ్ముడికి. ఎందుకంటే ఇక్కడే ఉన్నారు కుర్రోళ్ళు. ఒక సినిమా నా పేరు శివ సినిమా అండి, 4 కుర్రోళ్ళతోటి సినిమా హిట్ అయింది. చూశారు కదా, 4 కుర్రోళ్ళు, పెద్ద ఖర్చు కూడా కాలేదు. అట్నే తమ్ముడు ఎంచుకొని చాలా జాగ్రత్తగా మంచిగా సినిమా తీస్తాడు. 100% హిట్ అవుద్ది. ఇక్కడ ఉండే వచ్చిన పెద్దలు కానీ కుర్రోళ్ళు కానీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఎవరికి, ఇప్పుడు మాకంటే 45 ఇయర్స్ మాకు రాజకీయం ఎన్ని పడి ఉన్నాం కాబట్టి ఎవరు మా దగ్గర డిస్కషన్ చేయరు ఒక మూవీ తీస్తుంటే. ఈ కుర్రోడు కొత్తగా తీస్తున్నాడు కాబట్టి వాళ్ళ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమిస్తారు, మనోడు కొంచెం రావాలనేది. బయట అదర్స్ కూడా ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తారు. అరే ఏంటి సినిమా తీయటం, ఎంత ఖర్చు అవుతుంది అదని. ఇవన్నీ కాదు, మనం చేతనైతే అతనికి హెల్ప్ చేయటమా, లేదంటే సైలెంట్గా ఉంటామా. అలాగ డిసప్పాయింట్ చేయకూడదు ఎవరు కూడా. కాబట్టి మనోడు కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా ఈ సినిమా ద్వారా వస్తుంది. ఈ రోజు మనోడు అంత తపన పడుతుంటే రేపు మనోడు టైం కూడా దొరక్కపోవచ్చేమో, చెప్పలేం కదా. ఈ రోజు మన కళ్ళ ముందు ఎంతో మంది రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉండరు. సినీ రంగంలో రవితేజ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, నాని కావచ్చు, వీళ్ళందరికీ ఎవరున్నారండి. మెగాస్టార్ చిరంజీవి కావచ్చు. ఆ తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే కంపల్సరీ తప్పకుండా నా వంతు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తమ్ముడు, నా వంతు నేను ఏం చేయాలి అనేది ఎప్పుడు రమ్మన్నా కూడా వస్తాను, నాకు తగినటువంటి సలహా ఇస్తాను. తమ్ముడు ఇష్టపడితే దాంట్లో ఒక క్యారెక్టర్ చేయడానికి కూడా సిద్ధమే. మా సినిమాలో వచ్చేసి డార్క్ డీల్ సినిమాలో నేను విలన్ అండి. అది వచ్చేసి సినిమా మొత్తం విలను. నాకు విలనిజం అంటే కొంచెం బాగా ఇష్టం. అంతే, దాంట్లో విలన్ అంటే వేరే క్యారెక్టర్స్ అనే కదా. విలన్ అంటే అది ఫస్ట్ నుంచి మనం పెద్దలుగా పంచాయతీ చేస్తూ ఉంటాం, తక్కువ వయసు నుంచి కూడా. దాదాపు గత 20 సంవత్సరాల నుంచి కూడా మా ఏరియాలో 3-4 వేల మంది మా క్యాస్ట్ తరపున ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా పంచాయతీలు ఏమన్నా కూడా నేను 20 సంవత్సరాల నుంచి అందరికీ చెప్పి ఆ స్టేషన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అందువల్ల ఏంటంటే విలనిజం అంటే చాలా ఇష్టం నాకు. నా ఏమంటే ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు ఒక 5 నెంబర్స్ ఎక్కడికైనా వెళ్ళని. ఇప్పుడు ఈరోజు మా పాప ఇక్కడే ఇచ్చాము, ఆడికి వెళ్ళినా కూడా నా ఏమంటే 4 కూరలు తెచ్చుకొని రూమ్ తీసిచ్చి అట్లా ఉంటాం అన్నమాట. నాకు చాలా ఇష్టం. అదేవిధంగా తమ్ముడు ఎప్పుడు నాకు ఫోన్ చేసి రమ్మన్నా కూడా వస్తాను, ఏదన్నా సలహాలు సూచనలు ఇస్తాను. ఫర్దర్ గా ఏదన్నా కావాలన్నా కూడా నా తరపు నుంచి కూడా తమ్ముడికి డొనేట్ చేస్తాను పక్కాగా. 100% తమ్ముడు హిట్ కావాలి అనేది నా కోరిక అండి, అంతకు మించి ఏమి లేదు. ఇంత పెద్ద బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడు ఈసారికి ఉండాలి, ఈ మూవీకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, మీ సుమన్ టీవీ వాళ్ళకి కూడా పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా ఈ సినిమా హిట్ అయిన తర్వాత మీకు తప్పకుండా ఇంటర్వ్యూ మా తమ్ముడు ఇస్తాడు, హీరోయిన్ ఇస్తుంది. నేను గెస్ట్ గా వచ్చాను కాబట్టి నేను కూడా ఇస్తాను, కంపల్సరీగా ఇస్తాను. విలన్ గా అయితే మాకు మీరు మళ్ళీ వాయిస్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఇష్టము. ఇప్పుడు ఏం లేకపోయినా పిలవగానే మీరు రావడం, మీ సుమన్ టీవీకి, నీకు తమ్ముడికి, మీకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే.